నోట్ల రద్దు ప్రభావం సంక్రాంతి పండుగపై చూపిస్తోంది. పండుగ పూట కొనుగోళ్లతో కళకళ్లాడాల్సిన షాపులు జనం లేక వెలవెలబోతున్నాయి. చిల్లర కష్టాలతో కొనుగోళ్లు అమాంతం పడిపోయాయి. నోట్ల రద్దు, పిల్లలకు సెలవులు లేకపోవడం, మాంజాను సుప్రీంకోర్టు రద్దు చేయడం వంటి కారణాలతో రోడ్లపై సంక్రాంతి పండుగ వాతావరణం కనిపించడం లేదు. సంక్రాంతి పండుగ పూట కోనసీమ అంటే కోళ్ల పందాలు గుర్తొచ్చినట్టుగా హైదరాబాద్ అంటే పతంగుల పండుగే. వారం రోజుల పాటు పతంగుల పోటీలతో హడావిడిగా ఉంటుంది. పిల్లలే కాదు, పెద్దలు కూడా తమ పిల్లలతో పోటీ పడతారు. ఈ ఏడు ఆ వాతావరణం కనిపించడం లేదు. సంక్రాంతికి ఇంకా వారం రోజులు కూడా లేదు. అయినా కూడా ఎక్కడా పండగ సందడి కనిపించడం లేదు. దీనంతటికీ నోట్ల రద్దే కారణమంటున్నారు వ్యాపారులు. మరోవైపు పతంగుల తయారీకి సరైన సామాగ్రి దొరక్క కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. ఉన్న మార్కెట్లో ఎక్కువ వెరైటీలు తయారు చేసేవారు లేరు. పతంగులకు ఉపయోగించే మాంజాపై కూడా సుప్రీంకోర్టు నిషేధం విధించింది. మాంజా వల్ల పక్షులు చనిపోతున్నాయన్న ఫిర్యాదులతో మాంజా వాడకాన్ని బ్యాన్ చేసింది. సంప్రదాయ దారానికి ఇది ఎక్కువ ఖర్చు కావడం, కొనుగోలుదారులు లేక అమ్మకాలు తగ్గాయంటున్నారు వ్యాపారులు. హైదరాబాద్లో చైనా మాంజా బ్యాన్పై మరింత సమాచారం మా ప్రతినిధి దివ్య అందిస్తారు. తెలుగు వాళ్ళకి ఎంతో ప్రాముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ అయిన పండుగ సంక్రాంతి ఈ వారంలోనే ఉంది. అయితే సంక్రాంతి అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఇంటి ముందు ఉండే రంగురంగులైన ముగ్గులు, దాని తర్వాత పతంగులు. సో ఈ సంవత్సరం పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తర్వాత పతంగుల సేల్స్ కొంచెం వరకు తగ్గాయని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ సంవత్సరం మాంజా దారాన్ని బ్యాన్ చేశారు. సో ప్రస్తుతం నా చేతిలో ఉంది మాంజా దారం. సో చూస్తానికి ఇది ఇలా ఉంటుంది, కానీ దీనికి గ్లాస్ కోటెడ్ అయి ఉంటుంది. సో ఈ గ్లాస్ కోటెడ్ వల్ల ఏమవుతుంది అని అంటే కైట్స్ ఎగరవేస్తున్నప్పుడు, కాంపిటీషన్కి మనం కైట్స్ ఎగరవేసినప్పుడు ఇంకొక కైట్ని కొయ్యటానికి మాంజా దారం అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ చాలా క్యాజువాలిటీస్ రిపోర్ట్ అయిన ఈ సేమ్ మాంజా దారం వల్ల ఈ ఇయర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్తో ఇది బ్యాన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ధూల్పేట్లో ఉన్న ఏ షాప్లో కూడా మనకి డైరెక్ట్గా ఈ మాంజా దారం అనేది అమ్మటం లేదు. ప్రస్తుతం ఉన్న షాప్లో చూసినా కూడా ఇవన్నీ నార్మల్వి, మాంజా దారం కాదు. సో ఇవి ఇక్కడ ట్రెడిషనల్గా ప్రిపేర్ చేసిన థ్రెడ్స్ ఇవి. వీటితో కూడా కైట్స్ ఎగురుతాయి, కానీ కాంపిటేటివ్గా మనం ఏదైనా కైట్కి ఫెస్టివల్ జరుపుతున్నప్పుడు ఈ దారాలు అయితే ఉపయోగపడవు. మాంజా దారం ఉపయోగించేది కేవలం దానికోసమే. సో ఎవ్రీ ఇయర్ ఈ సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు మనం పతంగులు ఎగరవేసినప్పుడు ఈ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నీ కూడా ఎంతగానో ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ మాంజా దారం వల్ల. ఈ సంవత్సరం మాంజా దారాన్ని బ్యాన్ చేశారు. ప్రస్తుతం మనమున్న ఏరియాలో అయితే ఏ చిన్న షాప్లో కూడా మాంజా దారాన్ని బయట పెట్టి అమ్మటం లేదు. బట్ స్టిల్ సేల్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం మనతో ఇక్కడ ధూల్పేట్లో ఉన్న ఒక కైట్ షాప్ ఓనర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రతి సంవత్సరం కూడా కైట్ సేల్స్ అనేవి ఉంటాయి కదండి, ఈ సంవత్సరం ప్రస్తుతం సేల్ ఎలా ఉంది? సేల్ చాలా డల్ ఉన్నాయి, అది నోట్ కోసం, అది కోసం. అయితే మాంజా దారం ఎంతగానో ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటుంది ప్రతిసారి. సో కాంపిటేటివ్గా ఏదన్నా కైట్స్ ఎగరవేసుకుంటున్నప్పుడు మాంజా దారాన్ని యూజ్ చేస్తారు. అయితే ఈ సంవత్సరం బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ చేస్తే ఇది మన ధూల్పేట్ మాంజా తయారు చేసి అది అమ్ముతున్నారు. అది కూడా మంచిగా సేల్ అవుతుంది. స్లో ఉంది. మాంజా దారం కాస్ట్ ఎక్కువ ఉంటుందా, మీరు చేసుకునే దారం ఎక్కువ ఉంటుందా? అది ఇది రెండు సేమ్ ఉంటాయి. అది అయితే రెడీమేడ్ ఉంటాయి, ఇది అయితే మనం ధూల్పేట్లో తయారు చేస్తా. అయితే ఇప్పుడు ధూల్పేట్లో ఏ షాప్లోనూ మాంజా దారం అనేది అమ్మోడు అవ్వట్లేదా? ఎవరు చేస్తలేదు. ఇప్పుడు మొత్తం బ్యాండ్ అయింది. అయితే పిఎస్ పోలీస్ వాళ్ళు కూడా పిలిచి చెంపించిన, ఇది హైకోర్టు ఆర్డర్ చేసిన చైనా మాంజా అమ్మదు అంటే ప్రతి షాప్లో అమ్ముతలేదు, మన ధూల్పేట్ మాంజా అమ్ముతున్నారు. అసలు క్రింద సంవత్సరం వరకు మాంజా దారాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు మీరు ఇక్కడికి? అది ఢిల్లీ నుంచి ఏం వస్తాయి, అది చైనా మాంజా, అదే హోల్సేల్ నుంచి తీసుకుంటాం. ఈ సంవత్సరంలో ఏం తీసుకుంటాలే. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి మాంజా దారాన్ని బ్యాన్ చేయటం వల్ల? అది బ్యాన్ చేస్తే మంచిగా ఉంటాయి, దాంతో చాలా ప్రాబ్లం ఉంటాయి చైనా మాంజాతోని. సో సింపుల్గా ఉంటుంది ఈ దారం. ఎక్కడైనా కరెంట్ పోల్స్కి చిక్కుకుపోయిందంటే ఇది ఒక గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కూడా పనిచేస్తుంది. సో ఇది చిక్కుకుపోయిన తర్వాత దాని నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇది ఒకవేళ మెడకి చిక్కుకుందంటే, అంటే స్పీడ్గా ఎవరైనా బండి మీద వెళ్తున్నప్పుడు ఇది అడ్డంగా ఏదైనా పోల్కి కానీ ఉండిపోయి ఉంటే ఆ మనిషికి దారం ఉందన్న విషయం కూడా తెలియదు. సో ఎక్కడికక్కడ థ్రోట్ అనేది స్లిట్ అయిపోయే అవకాశం ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది January 4th. సో సంక్రాంతి వచ్చిందనంటే ఒక పక్క ఫెస్టివ్ మూడ్ ఎలా ఉంటుందో అలాగే దీనికి ఒక టెర్రర్ మూడ్ అనేది కూడా అందరిలో డెవలప్ అవుతుంది.
సో ఈ సంవత్సరం పోల్చుకుంటే పోయినసారితో ఈ సంవత్సరం పోల్చుకుంటే గవర్నమెంట్ ఒక గుడ్ ఇనిషియేటివ్ స్టెప్ తీసుకుందనే చెప్పుకోవాలి. మాంచదారాన్ని అయితే బ్యాన్ చేశారు. ప్రస్తుతం ధూల్పేట్లో ఎక్కడా కూడా ఈ మాంచదారం అనేది అవైలబుల్ లేదు. బట్ దెన్ హిడెన్గా సేల్స్ జరుగుతున్నాయని ఒక అనుమానం అయితే కంపల్సరీ ఉంది ఇక్కడ. బట్ దెన్ వాళ్ళు బయటికి వచ్చే పరిస్థితులు అయితే లేరు. సో ఏది ఏమైనా గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ ఒక మంచి స్టెప్ అని అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్ రిలేటెడ్ అయి ఉన్న ఈ మాంచదారాన్ని బ్యాన్ చేయటం వల్ల ఒక పక్క మన దగ్గరే మా దారాలు అనేది తయారు చేయొచ్చు. అలాగే మన వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. బయట నుంచి వచ్చిన ఈ చైనీస్ వాళ్ళకి వేరే కంట్రీకి మన ఇన్కమ్ వెళ్ళిపోకుండా ఉండటానికి ఇది ఒక బిగ్గెస్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శివారెడ్డితో దివ్య, TV9 ధూల్పేట్.